వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నా బ్యాంగిల్ కలెక్షన్ చూసేద్దాం. నా దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరే నేను మాత్రం సింగిల్ బ్యాంగిల్ యూజ్ చేస్తాను. సో మా ఇంట్లో నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, ఇన్ని కొంటావు వేసుకో పెట్టవు అని చెప్పి. సో నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్స్ చూసేద్దాము. ప్రస్తుతం నా దగ్గర అయితే కొన్ని ఉన్నాయి. రిమైనింగ్ ఒక చిన్న ఈవెంట్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. వైలెట్ కలర్వి బ్యాంగిల్స్ ఎక్కువైపోయి దానిపైన ఇవి తీసేసి వీటిలో కూడా స్టోర్ చేస్తున్నాను. నా బ్యాంగిల్స్ని బ్యాంగిల్ పైన ఇలా వస్తుంది కదా క్యాప్, ఈ క్యాప్లో కూడా నేను స్టోర్ చేసుకుంటాను. అలా అయితే హెవీ ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నా సరే విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ బ్యాంగిల్స్ చూసారా, వైలెట్ కలర్ బ్యాంగిల్స్. ఇవి మ్యారేజ్ అయిన తర్వాత మమ్మల్ని మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు లంచ్కి పిలిచి ఇవి నాకు ఇచ్చారు. ఐ నో ఇది ఓల్డ్ మోడల్, నాకు నచ్చలేదు, కానీ ఇష్టంగా ఇచ్చినవి మనం ఎప్పుడూ వాటిని జడ్జ్ చేయకూడదు. సో నేను ఇష్టంగా తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇవన్నమాట. సేమ్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్, వాటి 3 కలర్స్, పింక్, గ్రీన్, గోల్డ్. ఈ బ్యాంగిల్స్ నా ఎంగేజ్మెంట్ అప్పుడు సెట్ మా అత్తయ్య వాళ్ళు నాకు గిఫ్ట్ చేశారనమాట. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. కాకపోతే ఏంటంటే ఇది చిన్న సైజు, సో చిన్న సైజు కదా బ్యాంగిల్స్ కాబట్టి వేసుకోవడం కష్టంగా ఉండేది. అప్పటికి సోప్ పెట్టి, ఈ పింక్ అయినా కొంచెం బిగ్ సైజ్, కానీ గ్రీన్ అయితే మరీ 2 అనుకుంటా, అస్సలు ఎక్కదు. పింక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను, గ్రీనే కొంచెం వాడాలన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, ఇంత బాగున్నాయి కదా ఇలా చూడడానికి, కానీ ఏవి వాడను. ఇవి 4 సెట్స్ వచ్చాయి బ్యాంగిల్స్, చూసారా, 4 బ్యాంగిల్స్ వచ్చాయి, నాట్ సెట్స్. 4 బ్యాంగిల్స్ 200 రూపీస్ చార్మినార్ దగ్గర. మా సిస్టర్ నా కోసం మ్యారేజ్ బ్యాంగిల్స్లో ఇవి ఇంక్లూడ్ చేసి అమ్మాయి సెట్ చేసి తీసుకొచ్చారు. నా మ్యారేజ్ బ్యాంగిల్స్లో ఇవి ప్లస్ నెక్స్ట్ చూపిస్తాను. ముందు మనం ఇది క్లోజ్ చేసేద్దాము. చూడండి, ఇవి రెడ్ సెట్. నాకు రెడ్ శారీ ఉంది కదా, చాలా బాగుంటాయి వాటిపైన. ఈవెన్ నేను కొంచెం మ్యాచ్ అయినా సరే మ్యాక్సిమం ఇవే వాడుతుంటాను. దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇవి చాలా ఎక్కడెక్కడో మిస్ అయిపోయాయి. అంటే ఇవి రీసెంట్గా తీసుకున్నాను. ఇవన్నీ ఇలా ఉన్నా సరే ఇవి చూడండి ఎంత లుక్ ఇస్తున్నాయో. సేమ్ ఇందులో నా దగ్గర గ్రీన్ కూడా ఉంది, కాకపోతే గ్రీన్ చెప్పాను కదా రీసెంట్ ఫంక్షన్ ఉంది అక్కడ తీసుకెళ్ళారనమాట. అండ్ ఇవి సెట్స్, దిస్ వన్, ఇవన్నీ సెట్స్ అనమాట ఒక బ్యాంగిల్లో. అండ్ ఇవి కూడా నా మ్యారేజ్ బ్యాంగిల్స్లో ఇంక్లూడ్. ఇది అండ్ ఇవి అండ్ అలాగే రెడ్ బ్యాంగిల్స్ వెల్వెట్వి. ఇవి మా అక్క నా కోసం సెట్ చేసి తీసుకొచ్చారు, ఎంత ముద్దుగున్నాయో. ఈ వైలెట్ బ్యాంగిల్స్ కూడా మీకు ఇందాక రెడ్ బ్యాంగిల్స్ చూపించాను కదా, అందులో టైపే. ఇవి కూడా నాకు చాలా ఇష్టమైన బ్యాంగిల్స్ ఈ వైలెట్వి. అండ్ నా మ్యారేజ్ బ్యాంగిల్స్లో ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యాయి. వీటికి కింద ఇలా హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట. ఏంటంటే శారీకి ఇవి అతుక్కుంటాయి అన్నమాట, శారీని ఇలా లాగేస్తాయి. సో దానివల్ల శారీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని నేను ఇలాంటివి అవాయిడ్ చేస్తుంటాను. సేమ్ ఈ వైలెట్ బ్యాంగిల్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఫోటోషూట్ అప్పుడు ఇలా ప్యాక్ చేశాను, ఇంకా అలాగే ఉన్నాయి, వేసుకోలేదు, కుదరలేదు. ఇవి కూడా మా అత్తయ్య వాళ్ళు నా మ్యారేజ్ కోసం తీసుకొచ్చారు ఈ వైట్. సేమ్ ఇలాంటివి గోల్డ్ బ్యాంగిల్స్ ఇంకా ఉండాలి, ఎక్కడెక్కడో మిస్ అయిపోయాయి. అండ్ ఇవి అలాగే ఇవన్నీ సెట్ అనమాట, ఒక సెట్. ఇవి బ్లూ బ్యాంగిల్స్. బిఫోర్ నా వీడియోలో చెప్పాను మీకు నా దగ్గర బ్లూ లెహంగా ఉందని చెప్పి. ఆ బ్లూ లెహంగా పైన ఇవి నేను యూజ్ చేయడానికి నాకు కావాలని చెప్పి ఇప్పటికప్పుడు తీసుకున్నాను. ఇవన్నీ నా గోల్డ్స్. ఇవి నాకు చాలా ఇష్టం. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరే నేను మాత్రం గోటే యూజ్ చేస్తాను బ్యాంగిల్స్ అని చెప్పి. ఇదిగోండి, ఎక్కువ మోస్ట్ నేను రెడ్ వాడతాను. ప్రజెంట్ కూడా నేను రెడ్డే వేసుకున్నాను, రెడ్. ఇవి నా మ్యారేజ్ ముందు బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి కదా, ఎప్పుడో లేండి, ఇప్పుడు కూడా బాగున్నాయి. ఇవి కూడా అంతే, పట్టి లాగేస్తాయి, కలర్ పోయాయి, కానీ నాకు ఇష్టం అందుకే దాచుకున్నాను. బ్లూ చూడండి, బ్లూ కూడా ఒకటి డ్యామేజ్ అయిపోయింది, సో ఇవి ఇంకో బ్లూ ఇక్కడే పెట్టుకున్నాను. ఎప్పుడన్నా వాచ్ యూస్ చేస్తే అది వేసుకుంటాను బ్లూ అయినా. ఇవ్వండి, ఇవి కూడా నా మ్యారేజ్ బ్యాంగిల్స్లోవే, రెడ్, గ్రీన్ ఇవన్నీ కలిపేసి. ఇవి కూడా 200, 4 బ్యాంగిల్స్ 200 అనమాట. ఇవి కూడా నా మ్యారేజ్ బ్యాంగిల్స్. మీకు ఇన్ని హెవీగా అనిపిస్తున్నాయి. ఇవి కూడా చూడండి, నేను హ్యాంగింగ్స్ ఇలా కొత్తగా చూసాను, బాగున్నాయి కదా, బాల్స్ చాలా బాగున్నాయి. సో నాకు ఇవి బాగా నచ్చాయి. కాకపోతే ఒకసారికి షేడ్ అయిపోయాయి, ఎందుకంటే వాటర్లో పెట్టి అలా తడిపి ఇలా తడిపి ట్రావెల్లో మొత్తం ఇది కొంచెం పాడైపోయాయి. సో ఇవి యూజ్ చేయట్లేదు ప్రజెంట్.
నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇవి మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన బ్యాంగిల్స్. ఇది 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 ఇవన్నీ సెట్స్ అనమాట. ఇదంతా ఒక సెట్. ఇవి రెడ్ ఉన్నాయి కదా, ఇవి ఒక సెట్. ఇవి ఒక సెట్. ఈ బ్యాంగిల్స్ ఒక సెట్. ఇవన్నీ ఒక సెట్ అనమాట. చూడండి, ఇది ఉంది కదా, ఇది క్లాత్, ఉలెన్ క్లాత్. ఇది లేచి వచ్చేస్తుంది వాటర్లో తడిపితే. సో నేను ఎప్పుడైనా సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటాను ఏమైనా మట్టి గాజుల పైకి. ఇవి ఒక్కటే మాత్రం అయితే యూజ్ చేయను. నా ఫోటోషూట్ అప్పుడు ఈ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. సో ఇన్ని బ్యాంగిల్స్ నాకు తెలుసు మనీ వేస్టే, అందుకే నేను ఇంత కాస్ట్లీవి అస్సలు వాడను. నేను ఎప్పుడైతే ఏం తీసుకున్నా సరే మట్టివే తీసుకుంటాను. ఇవి మా అత్తయ్య వాళ్ళు నా కోసం తీసుకున్నాను. అంతేనండి, ప్రస్తుతానికి ఇవి నా బ్యాంగిల్ కలెక్షన్. ఇంకా నెక్స్ట్ మీకు శారీ కలెక్షన్ కావాలా కామెంట్ చేయండి. నెక్స్ట్ కలెక్షన్ శారీ కలెక్షన్.